హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేద్దాం. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా ఈ ట్రేడ్ వార్ ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది స్టాక్ మార్కెట్ పైన. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ నేర్చుకుంటే అది ముందు ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో 20% పైన మార్కెట్ పడిపోతున్నాయి. సో క్రాష్ వచ్చే అవకాశం ఉన్నదా? సో డైలీ 5 to 10% ఆన్ యువర్ క్యాపిటల్ ఏ విధంగా. సో స్టాక్ మార్కెట్ పడిపోతున్నా కానీ పెరిగినా కానీ మనం ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు. సో ఇవి చూద్దాం. సో దానికన్నా ముందు అతి ముఖ్యమైనది న్యూ పవర్ బ్లాక్స్. దాదాపు 100 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్న డాలర్ డామినేషన్కి ఇప్పుడు చెక్ పెట్టే సమయం వచ్చిందా అనేది ఇప్పుడు మనకు క్లారిటీ ఏర్పడుతుంది. ఎందుకు ఈ ట్రంప్ అంతగా ఈ ట్రేడ్ వార్ మీద ఫోకస్ చేయటం జరిగింది. సో చైనా కూడా ఎందుకు అంతగా కరెక్ట్గా రివర్స్ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు క్లారిటీ వస్తాయి. 2024లో ద వాల్యూ ఆఫ్ చైనా ఎక్స్పోర్ట్ టు యునైటెడ్ స్టేట్స్, మొత్తం చైనా నుంచి అమెరికాకి జరిగిన ఎక్స్పోర్ట్స్ విలువ, ఎగుమతులు $438 బిలియన్. ఒకప్పుడు అది 1985లో జస్ట్ $3.8 బిలియన్ ఉన్నది. అక్కడి నుంచి మీరు చూస్తే $438 బిలియన్ చైనా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ జరిగింది. సరే, మరి అమెరికా నుంచి చైనాకి కూడా అదే విధంగా జరిగిందా? ఇది చైనా, ఇది యుఎస్ఏ అంటే ఆ విధంగా లేదు. సో జస్ట్ అమెరికా నుంచి చైనాకి వెళ్ళింది $143 బిలియన్. అంటే ఓవరాల్గా యుఎస్ చైనా చూస్తే చైనా ట్రేడ్ డెఫిషియట్తో ఉన్నది. యుఎస్ఏ ట్రేడ్ డెఫిషియట్, వ్యాపార లోటు అంటాము. అంటే చైనా డామినేట్ చేస్తుంది అమెరికా వ్యాపారాన్ని కూడా అని ఇక్కడ స్పష్టమవుతుంది. సో ఇది ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. వరల్డ్ వైడ్గా అమెరికా దీనికి రెస్పాండ్ అవుతున్నది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, చైనా రికార్డు చూస్తే ట్రేడ్ సర్ప్లస్ చూడండి, దాన్ని పెరుగుతూనే వస్తున్నది అది. సో మనము భారతదేశంలో ట్రేడ్ సర్ప్లస్ అన్నది చూడలే. జస్ట్ 1975 ఒక్కసారి దాన్ని చూడటం జరిగింది, 76లో ఇంకొకసారి చూడటం జరిగింది. 1950 నుంచి మనము కౌంట్ చేస్తే 2024 వరకు భారతదేశంలో ట్రేడ్ డెఫిషియట్టే కనిపిస్తుంది, వ్యాపార లోటు. బట్ జస్ట్ ఎక్సెప్షన్ 2 కేసెస్లో తప్పితే అది కూడా పెద్దగా ఎక్కువ ఏమీ రాలేదు మనకు ట్రేడ్ సర్ప్లస్. ఆ 2 కేసెస్ తప్పితే మిగిలిన సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా ట్రేడ్ డెఫిషియట్టే ఉంది. అమెరికాది కూడా ట్రేడ్ డెఫిషియట్టే ఉంది. బట్ చైనా చూడండి రికార్డు లెవెల్లో ట్రేడ్ సర్ప్లస్ని క్రియేట్ చేసుకుంటూ పోతున్నది అది. సో దీంతో ఏ విధంగా అయినా కానీ చైనాకి ఇప్పుడు అమెరికా చెక్ పెట్టాలని నిర్ణయించుకోవటం జరిగింది. సో అందుకోసమని స్టార్టింగ్లో 34% టారిఫ్స్ని విధించడం జరిగింది. చైనా నుంచి ఏది అమెరికాకి వచ్చినా దానికి కౌంటర్గా చైనా కూడా అమెరికా నుంచి ఏది వచ్చినా కానీ వాళ్ళు కూడా 34% ట్యాక్స్ వేస్తామని చెప్పారు. దానికి వెంటనే అమెరికా కోపం వచ్చి అమెరికా 104% చైనా నుంచి ఏ గూడ్స్ వచ్చినా కానీ 104% ట్యాక్స్ విధిస్తానని చెప్పటం జరిగింది. సో దాంతో అయిపోలేదు. వెంటనే చైనా కూడా, జస్ట్ ఇది ఒక 1 అవర్ బ్యాక్ రిపోర్టు, చైనా మేము కూడా అడిషనల్గా ఇంకొక 84% ట్యాక్స్ అమెరికా మీద విధిస్తున్నామని చెప్పటం జరిగింది. సో చైనా నుంచి అమెరికాకి వెళ్ళిన 104% ట్యాక్స్ పడుతుంది. అమెరికా నుంచి చైనాకి వెళ్తున్నా కానీ 104%, దగ్గరగా మోర్ దెన్ 100% ఈ క్లాష్ అన్నది నడుస్తున్నది. సో ట్రంప్ అక్కడితో ఆగలేదు. సో ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ మీద, అన్ని దేశాల మీద కూడా ట్యాక్సులు విపరీతంగా పెంచేశాడు. సో ఏ దేశమైనా కానీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికాలో ఇంపోర్ట్ అవ్వాలంటే ఆ వస్తువు, ఉదాహరణకి భారతదేశం నుంచి ఏదైనా ఒక ₹100 వస్తువు అక్కడికి అమెరికాకి ఎగుమతి చేసాం మనం. గతంలో ఇది 10% ఉండేది. అంటే ఉదాహరణకి ₹100 వస్తువు ఎక్స్పోర్ట్ చేస్తే
అమెరికాలో అది 110 రూపాయలకి ఆ వస్తువు లభించేది, పబ్లిక్ కొనేవాళ్ళు. సో ఈరోజు ఏం చెప్తున్నది అమెరికా, భారతదేశం నుంచి ఏదన్నా ఒక వస్తువు వస్తే 100 రూపాయలు వస్తే దాని మీద 35 రూపీస్ ట్యాక్స్ వేయండి అన్నది. అంటే 110 రూపీస్ వస్తువు వల్ల ఇప్పుడు 135 రూపీస్ అయింది. అకస్మాత్తుగా వస్తువు ధర ఈ విధంగా పెరిగిపోవటంతో భారతదేశం యొక్క మార్కెట్ దెబ్బతింటున్నది. అదేవిధంగా చైనా నుంచి అమెరికాకి గతంలో 100 రూపాయల వస్తువు వెళ్ళినప్పుడు కేవలం 20% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు 100 రూపాయల వస్తువు 100% ఎక్స్ట్రా, అంటే 200 రూపీస్ అయింది. గతంలో 120 రూపాయలకి వచ్చే వస్తువు ఈరోజు 200 రూపాయలు అయింది అమెరికాలో. సో అదేవిధంగా అమెరికా నుంచి చైనాకి వస్తున్న వస్తువు కూడా 200 రూపాయలు అయింది. అర్థమవటానికి రూపాయిని వాడుతున్నాను, ఈ డాలర్లో మనం కౌంట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్యాక్స్, రెసిప్రోకల్ ట్యాక్స్, ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ వలన అన్ని దేశాలు కూడా వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అన్ని దేశాల్లో కూడా దీని ఇంపాక్టు బాగా పడుతుంది. అందుకే స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పడిపోతున్నాయి. సరే, ఇక్కడ చూడండి. సో చైనా మేక్స్ ఆల్మోస్ట్ a third ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, మోర్ దెన్ యుఎస్, జపాన్, జర్మనీ అండ్ సౌత్ కొరియా కంబైన్డ్. సౌత్ కొరియా ఈరోజు మీరు వాడే శాంసంగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్కడి నుంచే తయారీ, జర్మనీ తయారీ, జపాన్ తయారీ, అమెరికా, వీటన్నిటికన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ చూడండి ఏ స్థాయిలో చైనా. ఒకప్పుడు ఎక్కడున్నది చైనా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ ఎక్కడున్నాయి. సో ఇంతగా వస్తువులు అనేది తయారు చేసింది, వస్తువులు రెడీగా ఇది పెట్టుకోవటం జరిగింది. సో అందుకే దాని యొక్క ట్రేడ్ డామినెన్స్ అన్నది బాగా పెరిగిపోతుంది. ట్రంప్ ఫస్ట్లో వచ్చినప్పుడు 2008లో వచ్చినప్పుడే ఈ ట్రేడ్ వారికి ఆజ్యం పోసాడు, అప్పుడే టారిఫ్స్ ఎక్కువ వేశాడు. వెంటనే చైనా రియాక్ట్ అయింది. పొరపాటున ట్రంప్ పోయి ఈయనొచ్చాడు జో బైడెన్. సో దాంతో చైనా తన యొక్క డామినెన్స్ని పెంచుకుంది. మళ్ళీ సెకండ్ టైం ట్రంప్ వచ్చిన తర్వాత చాలా సీరియస్ అయ్యాడు. సో ఇప్పుడు సీరియస్గా ఉండటానికి కారణం, ఫస్ట్ టైం ఏదైతే ఆయన రియాక్షన్ ఇచ్చాడో దానికి అమెరికా సైలెంట్ అయింది, చైనా చాలా ముందుకెళ్ళింది. చూడండి, అమెరికా అప్పుడు అక్కడి నుంచి డౌన్కి వెళ్ళిపోతే చైనా అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. అందుకని ఇది ఇంకాస్త ఫ్యూయల్ యాడ్ చేసింది ట్రేడ్ వారికి. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ చూస్తే అన్ని దేశాల్లో కూడా ఇది, ఇండోనేషియాలో వాళ్ళు టెక్స్టైల్స్ తయారు చేస్తున్నారు. ఎంత పెద్ద పరిశ్రమ చూడండి ఇండోనేషియా. ఇంత పెద్ద పరిశ్రమ, వీళ్ళు ఒక షర్ట్ని 100 రూపాయలకి తయారు చేస్తుంటే చైనా వాడు 20 రూపాయలకే వీళ్ళు తయారు చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో చైనాలో తయారు చేసి అమ్మేయటం జరుగుతుంది ఇండోనేషియాలో. దాంతో ఇంత పెద్ద పరిశ్రమ ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ క్లియర్గా చూడండి, వర్కర్స్ ఆపరేట్ సివింగ్ మిషన్స్ ఎట్ ఎ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఇన్ వెస్ట్ జావా, Indonesia. Industrial officials have warned of significant layoff this year. The local companies come under pressure from cheaper Chinese goods. 100 రూపాయలకి దొరుకుతున్న దాన్ని 20 రూపాయలకే వాళ్ళు చైనీస్ మార్కెట్ డంప్ చేసేస్తున్నది. సో దాంతో ఇట్లాంటి దేశాలన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి, అసలు కనబడట్లేదు మ్యాప్లో కూడా. సేమ్ భారతదేశానికి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకని చైనా మీద టారిఫ్స్ విధించాల్సిందే అని చాలా దేశాలు కూడా భావిస్తున్నాయి. అమెరికా ఆ కోణంలోనే ముందుకు వెళ్తున్నది. ఇది థర్డ్ పాయింట్. మరి చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చైనా అకౌంట్స్ ఓన్లీ 15% ఆఫ్ గ్లోబల్ కన్జంప్షన్, లెస్ దెన్ ఇట్స్ 8% ఆఫ్ షేర్ వరల్డ్ జీడిపి, ఫార్ బిలో 30% షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దిస్ మీన్స్ ఇట్ నీడ్స్ demand in other countries to absorb its enormous excess production. ఈ పాయింట్ ఇంపార్టెంట్. వీళ్ళు గతంలో 100 వస్తువులే తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు 10,000 వస్తువులని తయారు చేసేవాళ్ళు. చైనాలో ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఒక 200 వస్తువులు మాత్రమే తినగలుగుతున్నారు. మిగిలిన 9,800 వస్తువులన్నీ కూడా
వీడికి చైనా వాడికి ఏం చేసుకోవాలో అర్థం కావట్లే. అందుకని వాడు కూడా అవకాశం కోసం చూస్తున్నాడు. ఎక్కడ ఎంత చీప్గా వస్తే అంత మార్కెట్, వరల్డ్ వైడ్గా మార్కెట్లోకి దాన్ని పంపిస్తున్నాడు చూడండి. అందుకే చైనా ఈ సెర్చింగ్ న్యూ అంతా కూడా ద డిమాండ్ మీట్ అయ్యే కంట్రీస్ని అది వెతుకుతున్నది. సో ఇక్కడ పాయింట్ అర్థమైందండి. యుఎస్ఏ వాళ్ళ ఈగో అనొచ్చు, లేకపోతే వాళ్ళది ఇంకోటి అనొచ్చు, వాళ్ళ డామినెన్స్ తగ్గిపోతుంది అనుకోవచ్చు. ఆ కారణం చేత ట్యాక్స్లు వేస్తుంది. చైనా యుఎస్కి కౌంటర్గా వేస్తూ ఇంకొక పని కూడా చేస్తుంది. చైనా వాళ్ళ మార్కెట్లని విస్తరిస్తున్నది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. విస్తరిస్తున్నది వాళ్ళ మార్కెట్ని. ఎక్కడ విస్తరిస్తుందండి వాళ్ళ మార్కెట్ని? మొత్తం A to Z వరల్డ్ వైడ్గా వాళ్ళ విస్తరణ జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సో 2024లో ఇది యుఎస్ఏ, ఇది చైనా. యుఎస్ఏ నుంచి చైనాకి ఏం ఎక్స్పోర్ట్ అయ్యేవయ్యా బాగా అంటే సోయాబీన్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేవి చైనాకి. ఏం చేసేది ఆ సోయాబీన్ని? అవి పందులకి, పిగ్స్ ఇక్కడ ఉంది, పందులకి ఆహారంగా ఇచ్చేది. అంతే. అవే మేజర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా అమెరికా నుంచి చైనాకి వెళ్తున్నది. దీనినే పంది మాంసంగా చేసి అమెరికా వాడికి వీడి సోయాబీన్ 30 రూపాయలకి అమ్మితే దీన్ని పందికి పెట్టి దాన్ని ఆహారం చేసి దానికి బాగా బలంగా చేసి దాన్ని 400 రూపాయలకి యుఎస్ఏ వాడికి అమ్ముతున్నాడు. వీడు 30 రూపాయలతోటి వాడు 400 రూపాయలు అమెరికా జేబు నుంచి కొట్టుకుపోతున్నాడు. ఇది ఇంకా డైజెస్ట్ కావట్లేదు. ఇంకా విచిత్రమైన థింగ్స్ చూడండి మీరు. ద బిగ్గెస్ట్ కేటగిరీ ఆఫ్ యుఎస్ ఇంపోర్ట్స్, యుఎస్ఏకి చైనా నుంచే మీ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. ఇది కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సో ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా ఫర్ యాపిల్, యుఎస్ఏ బేస్డ్ మల్టీనేషనల్స్. అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, టాయ్స్ కానీ, బ్యాటరీస్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కానీ అన్నీ కూడా చైనా నుంచి అమెరికాకి వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ మీరు అనుకుంటున్న యాపిల్ ఫోన్ ఏదైతే ఉందో అది అమెరికాలో తయారు కావట్లేదు, అది తయారు చేస్తున్నది చైనా. ఇక చూడు, the US tariffs on China have been one of the main contribution to the decline in the market value of Apple in recent weeks, with its sharp price falling by 20% over the past month. సో ఇక్కడ చైనాలో తయారైన యాపిల్ ఫోను అమెరికాకి ఇంపోర్ట్ జరిగితే ఇప్పుడు 100 రూపాయలు ఉన్న ఫోను 200 రూపాయలు అయిపోతున్నది. యాపిల్ ఫోన్ ధర మీరు అప్పుడు 150,000 ఇట్లా చూస్తే ఈరోజు 3 లక్షలు పెట్టి కొనాలి. ఎందుకంటే చైనా వాడి నుంచి దిగుమతి చేసుకుంటే 100% ట్యాక్స్ అంటున్నాడు. దాంతో దీని యొక్క మొత్తం మార్కెట్ 20% పైన కూడా పడిపోవటం జరిగింది. మీరు నమ్మరు, యుఎస్ఏ ఫ్లాగ్ ఏదైతే జాతీయ జెండా ఉందో, ఫ్లాగ్ ఈజ్ మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా. ఆ రకంగా చైనా మొత్తం ఆల్మోస్ట్ అమెరికాని మొత్తం ఆక్రమించింది. అమెరికాని ఒక్కటేనా అంటే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా ఆక్రమించడం జరిగింది. అందుకని ఈ లైన్ చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్స్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ హ్యాస్ సజెస్టెడ్ దిస్ వీక్ దట్ US could apply pressure on other countries including Cambodia, Mexico, Vietnam not to trade with China if they want to continue to exporting to US. సో యుఎస్ఏకి ట్రంప్కి ఉన్న అడ్వైజర్ ఏం చెప్తున్నాడంటే, మీరెవరూ కూడా చైనాతో ట్రేడ్ చెయ్యొద్దు. సో మీరు ఎవరైనా ట్రేడ్ చేస్తే మీ మీద ఇంకా పనిష్మెంట్స్ పెరుగుతాయి, ఇంకా XYZ ఉంటాయి, మీరు అమెరికాతోటే ట్రేడ్ చెయ్యండి అని కాంప్రమైజింగ్ తేవాలి. యుఎస్ఏ ఇంత 34% ఇండియా మీద ట్యాక్స్ విధించడానికి కారణం ఇండియా నుంచి 34% తీసుకోవాలని కాదు, ఇండియా చైనాతో ట్రేడ్ చేయకుండా ఆపాలి. ద మెయిన్ ఇంటెన్షన్ యుఎస్ఏ చూస్తే దానికి ఇప్పుడు డబ్బులు ఎర్న్ చేయటం కాదు ముఖ్యము, ట్యాక్సుల ద్వారా. చైనాతోటి ఎవడు ట్రేడ్ చేయకూడదు. ఈ గోల్ సక్సెస్ అయ్యే వరకు ఈ ట్రేడ్ వార్ ఆగదు. మరి చైనా ఏమైనా నిద్రపోతుందా?
అది నిద్రపోదు, అది దీనికన్నా బీభత్సంగా కొట్టుకుంటూ వెళ్తుంది. ఈరోజు వరల్డ్ లెవెల్లో ఉండే మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మినరల్స్ కావాలి నీకు ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా కానీ 80% చైనా ఆక్యుపై చేయటం జరిగింది. చైనా ఓన్డ్ మైన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ 21.3% ఇన్ ఆఫ్రికా కాంటినెంట్. ఆఫ్రికా చూడటానికే ఆఫ్రికా లాగా ఉంటుంది, కానీ ఆఫ్రికా ఫేస్ మాత్రమే ఆఫ్రికాది, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా చైనాది. చైనా ఫైనాన్సింగ్ టు ఆఫ్రికా డెవలప్మెంట్ ఓరియంటెడ్. మొత్తం చైనాలో ఇది ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం ఒక్క జస్ట్ కంట్రీ ఒక్కటే కాదు, సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం 54 దేశాలకి కావలసిన ట్రాన్స్పోర్ట్ కానీ, ఎనర్జీ నీడ్స్ కానీ, అదర్ సెక్టర్ డెవలప్మెంట్స్ అన్నీ కానీ చైనా ఫండింగ్ చేస్తున్నది. ఎందుకు? ఇక్కడ ఉండే మినరల్స్ అన్నీ కూడా చైనా తీసుకొని పోతుంది, చైనా తయారు చేస్తున్నది. చైనా తయారు చేసి ప్రపంచ మార్కెట్ని తన గుప్పెట్లోకి తీసుకుంటున్నది. ఇది అమెరికాకి మింగుడు పడట్లేదు. ఇదే విధంగా వదిలేస్తే ఇంకా అమెరికా షేరు తగ్గిపోతూ వస్తుంది. చైనా స్లోగా తన షేరు రైజ్ చేసుకుంటూ వెళ్తుంది, అమెరికా తన పట్టు కోల్పోతుంది. అందుకే న్యూ పవర్ బ్లాక్స్ రెడీ అవుతున్నాయి కొత్తగా. సో ఇప్పుడు చైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యదు, చైనా ముందుకే వెళ్తుంది. మరి ఎంత దూరం ముందుకెళ్తుందో చూడాలి. ఈవెన్ యూరోపియన్ యూనియన్తో చూసినా చైనానే డామినేటింగ్గా ఉంది. సో చైనా వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా కానీ వన్ బెల్ట్ వన్ రోడ్డు, దాని మొత్తం రోడ్డుని ప్రపంచాన్ని కవర్ చేస్తూ రోడ్డు నిర్మించిందండి. వన్ బెల్ట్ వన్ రోడ్. ఇటు మాస్కో కనెక్ట్ అవుతుంది, ఇటు ఇస్తాన్బుల్, ఇటు బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, కెన్యా, శ్రీలంక, ఇండోనేషియా, జకార్తా, మలేషియా, ప్రపంచంలో ఏ ప్లేస్ కూడా తన కంటి నుంచి మిస్ కాలే రోడ్ నెట్వర్క్ వన్ బెల్ట్ వన్ రోడ్ మొత్తం ఫినిష్ చేసుకోవటం జరిగింది. సో దీనికి కావాల్సిన అన్ని రిసోర్సు ఈ కంట్రీ, ఆఫ్రికా కంట్రీ ఏదైతే ఉందో మొత్తం తీసుకుంటుంది. ఆఫ్రికానే కాదు, ఆస్ట్రేలియా నుంచి తీసుకుంటుంది. ఈవెన్ సౌత్ చైనా సీ మెరైన్ రిసోర్స్ మీద కూడా తన డామినేషన్ని పెంచుకుంది. ఒక్కసారి మీరు ఇండియా మ్యాప్ చూస్తే పాకిస్తాన్ చైనా కంట్రోల్లోకే ఉంది ఇండైరెక్ట్గా, శ్రీలంక చైనా కంట్రోల్, నిన్న మొన్నటి వరకు నేపాల్ మనతో స్నేహంగా ఉండేది, అది కూడా చైనా. సో ఆల్మోస్ట్ మొత్తం చైనా, ఇండియా చుట్టూ కూడా. ఇది ఎప్పటికైనా కానీ ఇది డేంజర్గానే తయారవుతుంది. సో చైనా అంతగా తన ట్రేడ్ని విస్తరిస్తుంది. కారణం నేను చెప్పాను, వాళ్ళు 10,000 వస్తువులు తయారు చేస్తే కన్జంప్షన్ 15% ఉంది, రెస్ట్ ఆఫ్ ది 85% వాళ్ళు మార్కెట్ ఎత్తుక్కోవాలి. ఆ మార్కెట్ ఎత్తుక్కోవటం కోసమే ఇవన్నీ చేసుకున్నారు. ఆ మార్కెట్ కోసమే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. ఇరాన్లో చాంబహార్ పోర్ట్ని వీళ్ళే కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. మీరు అప్పట్లో న్యూస్ వినే ఉంటారు, అభిమన్యు మన ఐఎఫ్ పైలట్ అక్కడ పాకిస్తాన్లో పడిపోతే సేఫ్గా భారత్ పంపించటం జరిగింది అనేది. ఇండియా ఫస్ట్ టార్గెట్ పాకిస్తాన్ మీద అటాక్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు, డైరెక్ట్గా పోర్ట్ మీదకి అటాక్ స్టార్ట్ చేసింది. ఇక్కడ పాకిస్తాన్ మీద అటాక్ పోర్ట్ మీదకే వెళ్తామని చెప్పింది. పోర్ట్ మీదకి వెళ్తే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే చైనా చేయాల్సింది వాళ్ళు చేశారు, భారత్ చేయాల్సింది చేసింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పి అభిమన్యుని బయటికి తేవటం జరిగింది. అయితే అభిమన్యుని వార్ ప్రిజనర్గా ఇంకా లోపలే ఉంచుతుంది పాకిస్తాన్. ఈ గ్వాదర్ పోర్ట్ మీద మనం సిద్ధంగా లేకపోయి ఉంటే, గ్వాదర్ పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చైనాకి. చైనా ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం A to Z తీసుకొని వచ్చింది. అమెరికా ఏమన్నా ఇంకొద్దిగా సరే, అమెరికా సామధాన భేద దండోపాయాలు అంటాము, బుజ్జగించింది. చైనా వినలేదు. ఇప్పుడు ట్రేడ్ బ్లాక్స్కి వచ్చింది. రేపు కొడదామని సిద్ధంగా ఉంటే ఇగో చైనా, ఇగో బుడ్డోని నీ చేతిలో పెట్టుకోండి, చూడు, ఐ ఆల్రెడీ టోల్ యూ దిస్ గై బిలాంగ్స్ టు మీ. నార్త్ కొరియా,
వీడికి తినటానికే తిండి లేదు నార్త్ కొరియా వాడికి, కానీ న్యూక్లియర్ మిజైల్ రెడీగా ఉంది. మీకు మ్యాప్లో చూస్తే ఇక్కడ అమెరికా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇక్కడ నార్త్ కొరియా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మిజైల్ ఎట్లా వేయగలుగుతుంది అది అంత దూరం అని మీకు డౌట్ రావచ్చు. కానీ గ్లోబ్ చూస్తే ఈ అమెరికా ఇక్కడ ఉంటుంది, నార్త్ కొరియా ఇక్కడ ఉంటుంది, పక్క పక్కన ఉంటుంది. మన హైదరాబాద్కి ఢిల్లీకి ఉన్నంత దూరం దగ్గరగా, అంతే, అంతకు మించి ఉండదు. సో చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ న్యూక్లియర్ బాంబును బెదిరిస్తూ. నువ్వు ఏమాత్రం స్లిప్ అయినా కానీ ట్రంప్, ఇదిగో మా వాడు బుడ్డోడు ఆడుకుంటున్నాడు ర్యాకెట్, గబుక్కు నీ మీద పడుతుందేమో తెలవక నా బాధ్యత కాదు అది అంటుంది. సో ఆబ్వియస్లీ అమెరికా డేర్ చేయదు. క్యారెట్, స్టిక్ అండ్ క్యారెట్ అంటాం. ఇప్పుడు క్యారెట్ తోటే చైనాని బుజ్జగించాలి, తప్పదు అమెరికాకి. సో అమెరికా ఎంతగా ప్రెజర్ చేసినా చైనా ఎదుగుతూనే వస్తున్నది. అమెరికా ఎంత ప్రెజర్ చేసినా వార్కి వెళ్దామా అంటే ఏదన్నా కారణం చూపి, ఇక ఈ బుడ్డోని చూపిస్తున్నాడు, ఇది న్యూక్లియర్ వార్ అవుతుంది, న్యూక్లియర్ వార్ అయితే నష్టపోయేది అమెరికానే, ఇది డేంజర్ అమెరికాకి. పోనీ ఇంకో రకంగా చేద్దామా అంటే ఇక మిగిలింది ఏ రకంగా లేదు. డిప్లొమసీలో చైనా అన్నిట్లో డామినేట్ చేస్తుంది. ఇక మిగిలింది చైనాని ఫస్ట్ ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి. సో ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి అంటే చైనాతో ఎవడు ట్రేడ్ చేయకుండా చూడాలి. సో అందుకే చైనాతో ట్రేడ్ చేసే ఏ దేశమైనా కానీ అన్ని దేశాల మీద అమెరికా ట్రేడ్ వార్ డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందన్నది చూడాలి. ఇప్పుడు అన్ని కంట్రీస్ నిద్రలేస్తున్నాయి. లేచి ఇదే డాలర్ డామినేషన్ పెరిగిపోయి రేపు ఇంకా ఏదైనా చేయొచ్చు, ఆల్టర్నేటివ్ కరెన్సీని వెళ్దామా అని కూడా ఆలోచిస్తున్నాయి. డాలర్కి ఆల్టర్నేటివ్ 100 years నుంచి డాలర్ డామినేట్ చేస్తుంది వరల్డ్ని. సో ఇప్పుడు సడన్గా డాలర్ని డీడాలరైజేషన్ చేస్తే ఏమో చెప్పలేం ఫ్యూచర్ ఎట్లాగుంటుందో. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఈరోజు న్యూస్. అది ట్రంప్ బాగా టారిఫ్స్ వేసాడు. యుఎస్ఏ ట్రంప్ చైనా మీద బాగా ట్యాక్స్లు వేసాడు. సో వెంటనే చైనా వాడు వాళ్ళ కరెన్సీ, మనం రూపాయి అని ఎట్లా పిలుస్తామో వాడు యువాన్ అని పిలుస్తూ ఉంటాడు, యువాన్ని డిప్రిసియేషన్ చేశాడు. అంటే $1 = 80 యువాన్ అనుకుంటే వాడు ఏం చేశాడు, డాలర్కి వాల్యూ పెంచేసి 85 ఇస్తాను నేనని చెప్పాడు. దీన్ని డిప్రిసియేషన్ అంటారు. ఇక్కడ 85 కనిపిస్తుందండి, పెరుగుతున్నది కదా యువాన్ అంటే, అట్లా పెరగటం కాదు. $1 $80 ఉండటం వేరు, $1 $85 ఉండటం వేరు. సో 85 యువాన్ అనేసరికల్లా చైనా వస్తువులకి గిరాకీ పెరిగింది. దీనిని చూడండి, అమెరికా వాడు ఎన్ని ట్యాక్స్లు వేస్తున్నా చైనా వాడికి అనుగుణంగా మలుచుకున్నాడు. ఫస్ట్ పాయింట్, కరెన్సీని డిప్రిసియేషన్ చేసి చీప్ చేసి పారేశాడు. వరల్డ్లో గూడ్స్ ఇంకా ఫ్లడ్ అవుతున్నాయి. సో అమెరికా వాడు నాకు ఎక్స్పోర్ట్ చేస్తే నేను 35% ట్యాక్స్ నీ మీద వేస్తాననేసరికల్లా అన్నీ చైనా సిద్ధంగా ఉంది, నా దగ్గరికి పంపి నేను చూసుకుంటా వాటిని అంటుంది. సో చైనా మార్కెట్ విస్తరించుకుంటుంది. ఇది ఇంకా డేంజర్ అమెరికాకి. సో చైనా మార్కెట్ విస్తరణ పెరుగుతుంది, చైనాకి మార్కెట్కి గిరాకీ పెరుగుతున్నది. సో ఇదే ట్రేడ్ వార్ కంటిన్యూ అయితే ఎక్కువగా నష్టపోయేది యుఎస్ఏ అని అర్థమవుతున్నది. కారణం యుఎస్ఏ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్లో చైనాని తట్టుకోలేకపోవటం. సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్టు, ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో చూస్తే ఎక్కువగా అప్పులు ఉన్న దేశం ఎవరున్నారు అంటే అది యుఎస్ఏ. ద కంట్రీ విచ్ ఈస్ ద హైయెస్ట్ టోటల్ డెప్ట్ ఇన్ ద వరల్డ్. ఇది చాలామందికి తెలియదు, అమెరికా డెప్ట్ ఎక్కువ అని. విత్ ఎ ఫెడరల్ గవర్నమెంట్ డెప్ట్ $36 trillion. ఇంత పెద్ద అప్పుని అది భరించాలి. సో ఎట్లా భరిస్తున్నది ఇది అంటే, అమెరికాకి ఉండే ఒకే ఒక ప్లస్ పాయింట్, వాళ్ళకి డబ్బులు తక్కువైనప్పుడల్లా వాళ్ళు కరెన్సీని
ముద్రించుకుంటారు, ప్రింట్ చేస్తారు, కరెన్సీని ప్రింట్ చేస్తారు. భారత్ అలా ప్రింట్ చేయడానికి వీల్లేదు. భారత్ ప్రింట్ చేయడానికి ఏ దేశానికి కూడా వీల్లేదు. కానీ అమెరికా ప్రింట్ చేసుకోవచ్చు. అమెరికానే ఎందుకు ప్రింట్ చేయాలండి అంటే డాలర్ని వరల్డ్ కరెన్సీగా భావిస్తున్నది. ప్రపంచం మొత్తం డాలర్ని ఒక యూనిట్గా భరిస్తున్నది. అందుకని డాలర్ వాడిదే కాబట్టి వాడు ప్రింట్ చేసుకుంటున్నాడు. ఈరోజు రూపాయిని ప్రపంచ 194 దేశాలు రూపాయిని యాక్సెప్ట్ చేస్తే రూపాయిని కూడా మనం ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయొచ్చు. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా రూపాయిని యాక్సెప్ట్ చేయదు. కొంత పరిమితి ఉంటుంది దానికి. కానీ అమెరికాకి అట్లా లేదు. అందుకే అమెరికా విపరీతంగా ప్రింట్ కొట్టేసింది. ఇప్పుడు టర్న్ అవుతున్నది చైనా దగ్గరికి బాల్ వచ్చింది. డాలర్ని రీప్లేస్ చేస్తే ఆ పదం వింటేనే అమెరికాకి హార్ట్ అటాక్ వస్తుంది, అంత భయంకరమైంది. రీప్లేస్ చేస్తే అమెరికా కుప్పకూలిపోతుందండి. 1% కూడా డౌట్ అక్కలే. ఏ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా 1990స్లో 12 రాష్ట్రాలుగా చిన్న చిన్న ముక్కలైపోయి విడిపోయిందో, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 రాష్ట్రాల పరిస్థితి అయోమయంలో పడుతుంది రేపు. ఇక చూడు, ఇన్ లేట్ 2024 యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ థ్రెటన్ టు ఇంపోజ్ 100% tariff on BRICS nations if they try to create a new currency to challenge the US dollar's dominance. A move aimed to discouraging de-dollarization efforts. De-dollarization efforts అంటే డాలర్ని రీప్లేస్ చేసే విధంగా ఏమాత్రం ట్రై చేసినా నేను 100% టారిఫ్ విధిస్తా అని చెప్తున్నది అమెరికా. సో ఇప్పుడు అమెరికా టారిఫ్ విధిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు నడుస్తూ ఉన్నది. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? సో చైనా దాని కరెన్సీని డిప్రిషియేషన్ చేసి అంటే తగ్గించి మార్కెట్ విస్తరించింది, మార్కెట్ ఎక్స్పాండ్ చేస్తున్నది, చైనాకి బలమే ఏర్పడింది. భారత్ కరెన్సీని తగ్గించి మార్కెట్ పెంచచ్చు. బట్ మన దగ్గర చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ 100 యూనిట్స్ ఉంటే భారత్లో 2 యూనిట్సే ఉన్నాయి. సో మనం కరెన్సీ తగ్గిస్తే మనకే నష్టము, చైనా వాడు కరెన్సీని తగ్గిస్తే చైనాకి లాభము. ఎందుకు? వాడి దగ్గర వస్తువు రెడీగా ఉంది. మనం మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాం, కానీ మనం మేక్ ఇన్ ఇండియా చేయలేకపోతున్నాం. బట్ వాడు మేడ్ ఇన్ చైనా చేశాడు. వాడు చేశాడు కాబట్టి వాడి కరెన్సీ వాల్యూని తగ్గించుకొని మార్కెట్ ఎక్స్పాండ్ చేస్తున్నాడు. వాడు డాలర్ని ఛాలెంజ్ చేసే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అమెరికా కసి పగ అంతా కూడా చైనా. దీనికోసం మిగిలిన వాళ్ళందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. మొత్తం జీడిపిలో 12% వాడికి ఉన్న అప్పులు చైనాకి. భారత్కి 16% ఉన్న ఎక్స్టర్నల్ డెప్ట్. అమెరికా చూడండి 88% డెప్ట్ వాళ్ళకి ఉండటం జరిగింది. 25 ట్రిలియన్స్ వాళ్ళది డెప్ట్, టోటల్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఇంకా యునైటెడ్ కింగ్డమ్ 293. అమెరికాని కాదు అని యునైటెడ్ కింగ్డమ్ అంటే కుప్పకూలిపోతుంది, అది దాని భయం. అందుకే డాలర్కి ఆల్టర్నేటివ్గా యూకే తొందరగా రావట్లేదు. ఫ్రాన్స్ 249. డాలర్ని కాదు అంటే ఫ్రాన్స్ కుప్పకూలిపోతుంది. జర్మనీ పరిస్థితి అదేవిధంగా ఉన్నాయి. ఇట్లా కొన్ని కంట్రీస్ స్టిల్ డాలర్ని నమ్ముకొని ఉండటం వలన ఆ కంట్రీస్కి అప్పు ఎక్కువగా ఉంది. ఇప్పుడు సడన్గా డీడాలరైజేషన్ అంటే వాటికి మీద చాలా నెగిటివ్ పడే అవకాశం ఉంది. ఎకానమీ టోటల్ కొలాప్స్ అయిపోతుంది. అందుకని ఇవి ఆలోచిస్తున్నాయి. సో ఇది ఫర్దర్ ఎటెళ్తుంది అన్నది వెయిట్ అండ్ సీ, వెయిట్ చేయాలి. చైనా గెలుస్తుందా, యుఎస్ఏ గెలుస్తుందా ఈ వార్లో? సో భారత్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇష్యూస్లో డిస్కస్ చేద్దాం. ఇది ట్రేడ్ వార్, దాని ఇంపాక్ట్.
సో దాని ఇంపాక్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత అది మన స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చింది. సో మన స్టాక్ మార్కెట్లో ఏదైతే డాలర్కి బాగా డిమాండ్ పెరిగిపోతుంది, దాంతో మన ఎఫ్ఐలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా పడిపోయే అవకాశమే ఎక్కువ కనిపిస్తూ ఉన్నది మార్కెట్. సో మార్కెట్ పడినా లేచినా మనం డబ్బు సంపాదించవచ్చు అని చెప్పాం. సో ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ మొత్తం మీరు చూస్తే అరౌండ్ 150 to 6% పడిందండి. సో ముత్తూట్ ఫైనాన్స్ 6% పడ్డప్పుడు మీకు అది మార్నింగ్ నేను ఏదైతే గోల్డెన్ రూల్స్ చెప్పానో ఆ గోల్డెన్ రూల్స్ని టచ్ చేయటం జరిగింది. ఇక్కడ www.satyastocks అందులో మీకు ఈ క్లాసెస్ కనిపిస్తాయి. ఈ క్లాసెస్లో నేను ఇక్కడ గోల్డెన్ రూల్స్ అని చెప్పాను. ఈ గోల్డెన్ రూల్స్ని ఫాలో అయ్యి చూస్తే మీకు ఈరోజు 44 దగ్గర ఉంది. ఇది 44 దగ్గర ఉంది. 44 నుంచి 200కి వెళ్ళింది. అంటే దాదాపు 1,05,00,000 అయింది ఈరోజు. నేను 1,05,00,000 కోసం ఎప్పుడు వర్క్ చేయను. జస్ట్ నాకు 1,00,000 5% చాలు, 5% చాలు, లేదా 10% చాలు. నేను 44 దగ్గర ఎంట్రీ అయ్యా. 44లో 10% అంటే ఎంత? 4 రూపీస్. అంటే నేను కొన్న దగ్గర నుంచి 4 రూపీస్ అంటే 48 రూపీస్ వస్తే 44 నుంచి 48 4 రూపీస్ పెరిగితే నాకు నా క్యాపిటల్లో 10% వచ్చింది. చాలు, నేను బయటకు వస్తాను. అంతకాలంటే ట్రయల్ చేస్తుంటా. బట్ ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ ఎంత ఇచ్చిందండి? 4 కాదు, 200% ఇచ్చింది. ఇది ఇక్కడ మనం చెప్పిన ఈ క్లాస్లో ఈ గోల్డెన్ రూల్స్. ఈ క్లాసులన్నీ విన్నాక ఇది అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత మీరు దీన్ని కరెక్ట్గా అన్నీ మీట్ అయినాయి కండిషన్స్ అబ్జర్వ్ చేసుకోండి మీరు. సో ఆ విధంగా మీరు మంచి ఎర్న్ చేయొచ్చు. ఇక నిఫ్టీ పరిస్థితి చూస్తే నిఫ్టీ పాపం చైనా అమెరికా మధ్యలో నలిగిపోతున్నది. అది మీరే చెప్తారు, నేను చెప్పేది ఉంది. ఇక్కడ క్లియర్గా అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ MACD హిస్టోగ్రామ్ రెడ్ నెగిటివ్, బ్లూ లైన్ క్రాస్ ఓవర్ నెగిటివ్, RSI కొద్దిగా సైడ్కి చూపిస్తుంది కానీ ఇది కూడా నెగిటివే. ఇక్కడ ATMI క్రాస్ ఓవర్ నెగిటివ్. ఇక అన్నీ నెగిటివ్లోనే ఉంది. సో పడిపోవటానికే ఛాన్స్ ఉంది. ఒకవేళ పెరిగినా కానీ పెద్దగా ఏమీ లేదు. ఈ గ్యాప్ ఫిల్ చేయటానికి జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ అది వెనక్కే వస్తుంది. మళ్ళీ వెనక్కి రావటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వస్తుందని 100% చెప్పలేము, రాదు అని కూడా చెప్పలేము. టెక్నికల్స్ అన్నీ కూడా నిఫ్టీని నెగిటివ్ జోన్లోనే చూపిస్తున్నాయి. ఎంత పోతుంది అన్నది సిచ్యువేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి చూడాలి. సో ఇది కాస్త మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి డేటాతోటి అనాలిసిస్ చేసుకుంటూ మనం ఈ టెక్నికల్ని పట్టుకుంటే బ్రహ్మాండంగా సంపాదించచ్చండి. సో మార్కెట్ పడుతున్నప్పుడైనా మార్కెట్ పెరుగుతున్నప్పుడైనా కానీ. సో ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అది కూడా ఫాలో అవుతుండండి. మీకు మరికొన్ని అంశాలను నేను నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.